బాధాకరమైన విషయం ఏమిటి అని అంటే, అన్నిటికన్నా నిజంగా బాధాకరమైన విషయం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక బిల్డప్ చేసి, ఒక షో పుట్టప్ చేసి, చిన్న చిన్న అధికారులు, ఏదో చిన్న లోవర్ లెవెల్ అధికారుల మీద ట్రాన్స్ఫర్లు, ఇటువంటి శిక్షలతో సరిపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. కానీ దీంట్లో నిజంగా గమనిస్తే తప్పెవడిది? తప్పు దీంట్లో లెక్క చూస్తే చంద్రబాబు నాయుడు చేసిన తప్పు కనిపిస్తూ ఉంది. ఆయన కుప్పంలో పర్యటన 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు మధ్యాహ్నం దాకా పోలీసులు మొత్తం తన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ భక్తుల కోసము కేటాయింపులు చేయాల్సిన పోలీసులు లేకపోవడం, కానీ చంద్రబాబు నాయుడు తప్పు కనిపిస్తూ ఉంది కదా. అదే రకంగా ఎస్పీ చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికోసం తాపత్రయపడతాడు. కానీ ఇక్కడ ఎస్పీ వైరస్ లక్షల మంది డివోటీస్కు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయని ఎస్పీ, ఈయనది తప్పు. కలెక్టర్ది తప్పు. కనీసం అక్కడ ఉన్న వాళ్ళను క్యూలలో నిలబెట్టే కార్యక్రమానికి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారం ఆదేశాలు ఇవ్వాలి అని, రివ్యూలు తీసుకోవాలని, ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్కి రికమెండేషన్ చేయాలి అని చెప్పి ఇటువంటి ఏ ఆలోచనలు చేయకుండా అక్కడ ఉన్న వాళ్ళకి కనీసం నీళ్లు కూడా తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితుల్లో ఆ భక్తులందరినీ కూడా పెట్టి, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేదు, గంటలు తరబడి వాళ్ళందరినీ కూడా ఆ పార్కుల్లోనూ అక్కడ ఇక్కడ వాళ్ళందరినీ కూడా పెట్టి కౌంటర్లకు ఏదైతే ఆపోజిట్ లొకేషన్స్లో ఏదైతే ప్లేసుల్లో ఉంటారో ఆ ప్లేసుల్లో పెట్టి పోలీసులు లేకపోవడం వల్ల వాళ్ళందరికీ కూడా కనీసం అరేంజ్మెంట్స్ కూడా చేయకపోవడం కలెక్టర్కి తప్పు. ఇంతమందిని ప్రవేశింప చేయాలి అని గుడిలోకి తీసుకునే వాళ్ళు ఈవో, అడిషనల్ ఈవో, వీళ్ళది తప్పు. వీళ్ళందరికీ ఆజమాయిషి చేసే టీటీడీ చైర్మన్ ఆయనది తప్పు. రివ్యూలు తీసుకోకుండా వీళ్ళందరూ కూడా దీన్ని కాస్కారం చేసి ఇంతమంది చావులకు కారణమయ్యారు. సార్, ఇన్సిడెంట్ జరగక ముందు కావచ్చు, జరిగిన తర్వాత కావచ్చు, అక్కడ అంబులెన్సెస్ కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. ఇన్సిడెంట్ జరిగిన 20 minutes వరకు కూడా ఒకే ఒక అంబులెన్స్ ఉంది, దాని దగ్గర డ్రైవర్ కూడా లేదు. నిజంగా అరేంజ్మెంట్ ఎంత దారుణంగా ఉన్నాయి అంటే, తొక్కిసలాట జరిగింది, రకరకాల ప్రదేశాల్లో జరిగింది. తప్పులన్నీ కూడా ప్రతి ప్రదేశంలోనూ కూడా ఇదే. ఇన్అడెక్వేట్ పోలీస్ ఫోర్సు, అరేంజ్మెంట్స్ లేకపోవడము, ఇది క్లియర్గా కనిపిస్తూ ఉన్న తప్పిదం. ఇటువంటి తప్పిదంలో అంబులెన్సులు కనీసం పెట్టే కార్యక్రమం కూడా ప్రోటోకాల్లో భాగంగా ఉండాల్సినవి. కనీసం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంబులెన్స్ రావడానికి, కనీసం తీసుకుని పోవడానికి కూడా 3/4 గంట పడతా ఉంది అని చెప్పి పేషెంట్లు చెప్పినప్పుడు, అది కూడా అప్పుడొకటి కనిపించేదే తప్పనిచ్చి కొంతమంది పేషెంట్లు అయితే వాళ్ళంతటి వాళ్ళ కింద మీద పడుకొని వచ్చినామని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. కొంతమంది ఏ వెహికల్ పడితే ఆ వెహికల్లో ఎవడైతే వాడు సహాయం చేసేవాళ్ళు సహాయం చేసుకొని తీసుకొచ్చినారు అని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. ఈ రకమైన పరిస్థితుల్లో పేషెంట్లు అందరూ కూడా హాస్పిటల్కి చేరిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వైష్ణవులకు అందరికీ కూడా అది మార్గదర్శకంగా నిలిచే గుడి. అక్కడ ఏం జరుగుతూ ఉందో ఒకసారి గమనించండి. ఆ రకంగా జరిగింది కాబట్టి ఆ రకంగా ఇక్కడ కూడా ఆ రకంగా స్కాటర్ చేసి ఆ రకంగా వైకుంఠ ద్వారం ద్వారా చెల్లించగలిగారు కాబట్టి ఇన్ని లక్షల మందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగా సంతోషంగా దర్శనం చేయించి పంపించగలిగారు. ఈయనకు కనీసము శాస్త్రము తెలీదు, మిగిలిన గుడులలో ఎలా చేస్తూ ఉన్నారు అన్న ఆచరణ తెలీదు, దేవుని మీద భయము లేదు, దేవుని మీద భక్తి లేదు చంద్రబాబు నాయుడు గారు. నిజంగానే భక్తి ఉన్నోడు కానీ, దేవుని మీద భయం ఉన్నోడు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రసాదం గురించి అబద్ధాలు చెప్పగలుగుతాడా? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమం ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి పదవిలో ఉన్నవాడు చేస్తాడా? ఈ మనిషికి భయము లేదు, ఈ మనిషికి దేవుడు అంటే భక్తి లేదు. తప్పు జరిగిందని చెప్పి 5 మంది పైన చర్యలు తీసుకుంటారు. అదే రకంగా వైసీపీ తరఫున ఎలాంటి డిమాండ్ ఎలాంటి చర్యలకి మీరు డిమాండ్ చెప్పారు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మొదటి ముద్దాయి. మీరంతకు మీరే ఇక్కడ విలేకరులు. జిల్లాలో ఏం జరిగింది అని మీ అందరికీ తెలుసు. నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు కుప్పంలో లేడా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మొత్తం పోలీస్ ఫోర్స్ అంతా కూడా తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లాకు సంబంధించిన పోలీస్ ఫోర్స్ మొత్తం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ అరేంజ్మెంట్లలో నిమగ్నం అయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా.
మరి 8వ తారీఖు రాత్రి 8:30 గంటలకి జరిగింది. 8:30, 8 ఆ ప్రాంతాలలో ఇదంతా జరిగింది. మరి ఇదంతా జరిగినప్పుడు పోలీస్ ఫోర్స్ లేదు అని క్లియర్గా కనిపిస్తూ ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్స్ ఎందుకు చేయలేదు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది అని తెలిసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంలో పోలీసులంతా కూడా అక్కడికి వెళ్తారు అని తెలిసినప్పుడు, అక్కడికి వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు ప్రసన్నం చేసుకోవడానికి అక్కడ ఉంటారు అని తెలిసినప్పుడు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఎందుకు చేయలేదు? మరి దీనికి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత కాదా? మన ఎస్పీ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకుంటాడా, లేకపోతే భక్తులను పట్టించుకోవాలా? వైకుంఠ ఏకాదశి ఉన్నప్పుడు ఇవి లక్షల మంది తిరుపతి దేవస్థానంలో వస్తారని తెలిసి ఇక్కడ వీళ్ళకి సెక్యూరిటీ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత తన మీద ఉంది అని తెలిసి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకోవాలా, లేదా భక్తులను పట్టించుకోవాలా? ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్కి సంబంధించి రివ్యూ జరగాలనా, జరగకూడదా? మరి ఇవన్నీ చేయనప్పుడు చంద్రబాబు నాయుడుది తప్పు, ఎస్పీది తప్పు, కలెక్టర్ది తప్పు, టీటీడీ ఈఓది తప్పు, టీటీడీ అడిషనల్ ఈఓది తప్పు, టీటీడీ చైర్మన్ది తప్పు. వీళ్ళందరి తప్పులు లేకుండా ఎలా ఉంటాయి? అందరూ కూడా దీంట్లో తప్పులు చేసిన వాళ్ళే అవుతారు కదా. ఈ పాపం ఊరికే పోదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఈ పాపం తగులుతుంది. ఎందుకంటే ఆయన తప్పు చేసిన తర్వాత కనీసం తప్పు చేశాను అని చెప్పి దేవునికి కానీ భక్తులకు కానీ కనీసం క్షమాపణ చెప్పే ఇంకిత జ్ఞానం కూడా ఈ మనిషికి లేదు, చెప్పే సిన్సియారిటీ లేదు, చెప్పే చిత్తశుద్ధి లేదు. అప్పటికి కూడా తను చేసిన తప్పుడు పనికి ఇంకొకరి మీద దాన్ని మోపే కార్యక్రమం చేసే ఆలోచనలు చేస్తాడు తప్ప కనీసం చిత్తశుద్ధితో ఒప్పుకుంటూ తప్పు చేశాను అని చెప్పి దేవునికి తప్పు చేశాను అంటూ భక్తులకు కనీసం క్షమాపణ కూడా చెప్పే మనస్తత్వం కూడా లేదు. ఇంతకుముందు కూడా పుష్కరాల్లో కూడా ఇదే మాదిరిగా చేశాడు. 29 మందిని పుష్కరాలలో షూటింగ్ కోసం అందరినీ ఒక చోట పెట్టాడు. షూటింగ్ బాగా రావాలి అనే ఉద్దేశంతో గేట్లు ఒకేసారి ఎత్తాడు. తొక్కిసలాటలో పుష్కరాలలో 29 మంది చనిపోయిన ఘటన జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన షూటింగ్ కోసం ఆయన దగ్గరగా ఉండి ఆయన జిల్లాలో ఉంటూ అదే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆయన సమక్షంలోనే ఆ ఇన్సిడెంట్ కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి దేవుడు అంటే భయము లేదు, దేవుడు అంటే భక్తి లేదు.